స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డిలో 3 గంటల 30 నిమిషాలకి సీఎం రేవంత్ రెడ్డి మోతే ప్రాంతంలో హెలిప్యాడ్ ద్వారా దిగడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి మొదటగా వరదలో దెబ్బతిన్న ప్రాంతాలకి బయలుదేరడం జరిగింది. ముఖ్యంగా పంట నష్టం ఎలా జరిగింది, ఏ మేరకు జరిగింది అనేది తెలుసుకుంటున్నారు. అట్లాగే కొన్ని ప్రాంతాల్లో పర్యటించి ఆ వరద ప్రాంతాల్లో పర్యటించి ఆ బాధితులతో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే R&B డిపార్ట్మెంట్స్తో ముచ్చటించి ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది అనేది తెలుసుకోబోతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకే సీఎం రేవంత్ రెడ్డి నేడు కామారెడ్డి జిల్లా పర్యటనకి వచ్చారు. అయితే లింగంపేట్ మండలంలో దెబ్బతిన్న R&B వంతెనను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. అలాగే బుడిగడ గ్రామం వరద కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించి నష్టపరిహారంపై చర్చించనున్నారు. జిల్లా కేంద్రంలోని కామారెడ్డి IDOCలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కూడా సీఎం సందర్శించనున్నారు. వరద పరిస్థితులు, నష్టాలపై జిల్లా అధికారుల నుండి వివరాలు సేకరించనున్నారు. సీఎం పర్యటనతో బాధితులు తక్షణ సాయం అందే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 100 ఏళ్లలో మునుపెన్నడూ రానంత వరద వచ్చింది. ప్రభుత్వం మిమ్మల్ని ఖచ్చితంగా ఆదుకుంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీ ఎమ్మెల్యే మదన్ మోహన్ కూడా మీకు అండగా నిలిచి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూస్తారు అని చెప్పారు. కష్టం వచ్చినప్పుడు అండగా ఉండేవాడే నాయకుడు అని, మీకు అండదండగా ఎమ్మెల్యే అడ్డుగా ఉన్నారు అని చెప్పారు. అయితే కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు తోడుగా ఉండాలని నాయకులకు సూచిస్తున్నారు. వరదలకు మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. అయితే పోచారం ప్రాజెక్టు వరదలకు తట్టుకొని నిలబడి మిమ్మల్ని కాపాడింది అన్నట్టుగా చెప్తున్నారు. తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేసేసినామని, ప్రత్యక్షంగా మీ కష్టాలను, జరిగిన నష్టాలను చూడటానికి ఇక్కడికి వచ్చాను అని ముఖ్యంగా చెప్పారు. శాశ్వత పరిష్కారం చేసేందుకే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సూచిస్తున్నట్టుగా తెలిపారు. అయితే పంట పొలాల్లో ఇసుక మేటలు తొలగించేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని అన్నారు. పంట నష్టపరిహారం అందిస్తాం. రోడ్లు, ప్రాజెక్టులు మరమ్మతులు చేసేందుకు అధికారులకు అంచనాలు రూపొందించాలని సూచించారు. అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులకు పూర్తి స్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేయాలని ఆయన సూచించారు. అయితే కొంతమేరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఎందుకు అంటే ఎట్లాగో ఆపోజిషన్ వాళ్ళు ఉంటారు, దీని మీద చర్చ ఒక తీవ్ర స్థాయిలో ఉంటుంది అని ముందస్తుగా కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి ఉన్నారు. అర్ధరాత్రి నుంచే కొంతమంది లీడర్స్ని కావచ్చు, ప్రెసిడెంట్స్ని కావచ్చు, యూత్ నాయకుల్ని కావచ్చు, ఒక 5-6 మంది వ్యక్తుల్ని హౌస్ అరెస్ట్ చేసినట్టు, ముందస్తుగా అరెస్ట్ చేసినట్టు విషయం తెలుస్తుంది. అయితే కొంతవరకు సహాయం కావాల్సిన టైంలో అందలేదు అని కొంతమంది, అత్యవసరమైన మందులు, ఫుడ్ టైంకి దొరకలేదు అని కొంతమంది, అండ్ మొదటగా అసలు ఇట్లాంటి విపత్తు జరగడానికి కారణమే అడ్డదిడ్డంగా పర్మిషన్లు ఇవ్వడం, అట్లా నాలాలను కబ్జాలు చేయడం అనేది కొంతమంది వాదన. ఇట్లాంటి పర్మిషన్లు ఇవ్వబట్టే ఈ పరిస్థితి నెలకొంది అని కామారెడ్డి వాస్తవ్యులు కొంతమంది మీడియా ముందు వచ్చి కూడా చెప్పి ఉన్నారు. ఇది కారణం అంటూ పాయింట్అవుట్ చేసిండ్రు. మరి దీనికి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాలి.